హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యోగి కోడ్స్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం డేటా టైప్స్ ఇన్ పైథాన్. డేటా టైప్స్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం, ఏ డేటా టైప్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది పైథాన్ అనేది ప్రతి ఒక్కటి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. లెట్సే ఒక అప్లికేషన్ ఫామ్లో పేరు, నా మార్క్స్, నెక్స్ట్ నా ఏజ్, నేషనాలిటీ ప్రతి ఒక్కటి నేను ఫిల్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే నేను ఫిల్ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. అంటే ఇప్పుడు నా పేరు అనేది స్ట్రింగ్లోకి వస్తుంది, నా ఏజ్ అనేది ఇంటీజర్లోకి వస్తుంది, నా మార్క్స్ అనేవి ఫ్లోటింగ్ టైప్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇవన్నీ కలిపి ఒకే చోట నేను రాసుకోవాలి అనుకుంటే ఇవన్నీ నేను లిస్ట్లో రాసుకుంటా. ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్, స్ట్రింగ్ అండ్ బూలియన్స్. డిక్షనరీ సింటాక్స్ ఏంటి అంటే ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేసుకోవాలి లిస్ట్ అనేది. టపుల్స్ ఏంటి అంటే ఇమ్యూటబుల్. రేపు పొద్దున్న నేను నా ఏజ్ అనేది లేదా నా ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎవరు చేంజ్ చేయకుండా ఉండాలి అనుకుంటే నేను టపుల్స్ అనేవి వాడతా. అది ఈ బ్రాకెట్స్లో మనం యూజ్ చేస్తాం పైథాన్లో. నెక్స్ట్ సెట్స్ అనేవి. సెట్స్లో ఏంటి అంటే నేను ఏదైనా వాల్యూస్ ఇస్తున్నా, అలాంటి వాల్యూస్ నేను మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో అలాంటి వాటికి నేను సెట్స్ అనేవి యూజ్ చేస్తాను అన్న. డిక్షనరీస్ కూడా ఇలానే ఉన్నాయి, నెక్స్ట్ సెట్స్ కూడా ఇలానే ఉన్నాయని చెప్పి. అంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డిక్షనరీస్లో కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సెట్స్ అనేవి ఏంటి అంటే వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాం. నా పేరు, నా ఏజ్ మళ్ళీ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ వచ్చేసిన డూప్లికేట్ వాల్యూని డిలీట్ చేసేస్తుంది. సో సెట్స్ ఓన్లీ రికార్డ్స్ యూనిక్ వాల్యూస్, నాట్ ద డూప్లికేట్ వాల్యూస్. బూలియన్ ఏంటి అంటే ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ని లేదా ఎస్ ఆర్ నో వాల్యూస్ని, టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డెసిషన్ వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవడానికి బూలియన్ డేటా టైప్ అనేది వాడతాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక వేరియబుల్ ఇచ్చుకుంటా. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేమ్స్ ఎప్పుడైనా రాసేటప్పుడు, ఎస్పెషల్లీ స్ట్రింగ్స్, క్యారెక్టర్స్ రాసేటప్పుడు మీరు డబుల్ కోట్స్లో కానీ లేదా సింగిల్ కోట్స్లో కానీ రాసుకోవాలి. ఇంటీజర్స్కి అయితే అలా అవసరం లేదు. లెట్స్ సే నేను ఇక్కడ నా నేమ్ యుగంధర్ అని ఇచ్చా. సో నేను నేమ్ని ప్రింట్ చేసుకుంటే యుగంధర్ అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఈ యుగంధర్ అనే వాల్యూ నేమ్ వేరియబుల్లో స్టోర్ అయింది కాబట్టి. సో నేను ఇక్కడ యుగంధర్ ఏ డేటా టైప్ అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే టైప్ ఆఫ్ సో ఇక్కడ చెప్తుందనమాట నేమ్లో ఏ వాల్యూ అయితే ఉందో అది స్ట్రింగ్ డేటా టైప్ అని చెప్తుంది. అలానే ఏజ్ ఇచ్చుకొని $25 ఇచ్చుకొని ప్రింట్ చేసుకుంటే అది ఏ డేటా టైప్ అనేది మనకి షో చేస్తుంది. కనుక్కోవాలి అని అనుకుంటే మనం టైప్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ నాకు డైరెక్ట్గా వాల్యూ కావాలి, ఏజ్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా రన్ చేస్తే డైరెక్ట్గా ఆ ఏజ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ టైప్. ఇలా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మనం లిస్ట్స్, డిక్షనరీస్, టపుల్స్ అండ్ సెట్స్ ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయి ఎగ్జాంపుల్స్తో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.